హలో మామీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో తోటకూరతో పిల్లలకి రైస్ ఎలా వండి పెట్టాలో చూద్దాం. ముందుగా కొన్ని తోటకూర ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న టమాటా తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కందిపప్పు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దాంట్లో జీలకర్ర అండ్ 3 వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకులను కూడా వేసుకున్నాను. అవి కొద్దిగా వేగాక ముందుగా తీసుకున్న కందిపప్పును కూడా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అదంతా మంచిగా కలిపేసి దీంట్లో కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఈ తోటకూరలో విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బేబీస్కి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అండ్ దీంట్లో నేను ఒక 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నాను. అండ్ దీంట్లో కొన్ని టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. ముందు ఏదో నేను వేయడం మర్చిపోయాను, సో లాస్ట్లో నేను యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. అండ్ మనం దీన్ని పిల్లల డైట్లో 8 months నుండి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఉడికాక దాంట్లో ఎయిర్ అంతా తీసేసి ఒకసారి మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఉడికిపోయింది. దీన్ని మనం స్మాషర్తో కానీ పప్పుగుత్తితో కానీ మెత్తగా మెదిపి పిల్లలకి ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ రోజు ఒకే రకమైన ఫుడ్ కాకుండా పిల్లలకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇలా చేసి పెట్టచ్చు. అండ్ ఈ తోటకూరలో ఎలక్ట్రోలైట్స్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది. సో దీన్ని పిల్లలకి ఇవ్వచ్చు అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.